భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసమేనా అంటూ సారపాక టీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు కోండకంచి శ్రీను అన్నారు. సారపాకలో విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రనేతల ఆదేశాల మేరకే సామరస్యంగా నిరసన చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వారు కావాలని పటిగించారని, ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని, అనవసరమైన విమర్శలు చేస్తే ఊరుకోమంటూ హెచ్చరికలు జారీ చేశారు. కొద్ది నిమిషాలు చూడండి, ఒకసారి ఫోటో తెద్దాం. తిట్టారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న? ఒకసారి చూడండి, మహిళా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఒకసారి ఫోటో తెద్దాం. ఒకటి మహిళా నాయకురాలు చెప్పండి. అదే మాట్లాడుతున్నారు, చూసుకోకుండా ఒక మహిళా నాయకురాలు ఈ గురపపాడు మండలంలో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేటప్పుడు మాట్లాడతారు, వేసుకొని నేను వద్దాను ఇవన్నీ ఇంట్లోనే వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రెస్ మీట్ ఉద్దేశించి నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఒక మహిళా నాయకురాలు మా ప్రీతమ నాయకుడు రేగా కాంతారావు గారిని ఉద్దేశించి నోటికి వచ్చినట్టు మాట్లాడటం చాలా బాధాకరం. మేము బీఆర్ఎస్ పార్టీగా మేము ఆ వాయిస్ని మేము ఖండిస్తామన్నాం. విషయం ఏంటంటే, మాట్లాడితే పార్టీ మారిండు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం అది మానేసుకోండి. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి. మీ ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చాడు? ముఖ్యంగా ఈ ఉమ్మడి జిల్లా మంత్రులు ఒక ఇద్దరు మంత్రులు ఎన్ని పార్టీలు మారారు? అలాగే ఇక్కడ ఈ పినపాక నియోజకవర్గం ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎన్ని పార్టీలు మారారు? ముందు అది చూసుకొని మీరు మా కాంతారావు గారిని అనాలి. ఒకే ఒక పార్టీ నుంచి అభివృద్ధిగా పేరుతో వచ్చిండు, చెప్పిండు కూడా. ఆ రోజు కూడా 16 మంది ఉంటే దాదాపు 16-17 మంది బీఆర్ఎస్లో విలీనం చేసి వచ్చిన తర్వాతే అతను పార్టీలోకి వచ్చిన తప్ప మీరక్క ఈ పార్టీ నుంచి ఒక్కడి నుంచి ఆ పార్టీలో చేర్చే సంస్కృతి కాదు. అలాగనే మేము మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ అని ఎంక్వైరీకి పిలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేయమని మా పార్టీ పిలుపునిచ్చింది. మేము శాంతియుతంగా మేము ధర్నాలు చేస్తామన్నాం. ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో హెడ్ క్వార్టర్లో చేయమని చెప్పి పార్టీ పిలిపించితే మేము చేస్తా ఉంటే మనుగూరులో మా అధినేత మా కాంతారావు గారు ధర్నా చేస్తూ ఉంటే ఒక 50 మందిని కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళి తనకు వ్యతిరేకంగా కూర్చోబెట్టి కేసీఆర్ డౌన్ కాంతారావు డౌన్ అని చెప్పి రెచ్చగొట్టింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ. మేము నిరసన తెలియజేస్తున్నాం శాంతియుతంగా. రెచ్చగొట్టింది మీరా మేమా? రెచ్చగొట్టింది కాక మళ్ళీ పైగా ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. ఎవరు ఏ పార్టీ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన. ఒక ఏళ్ళు చూపిస్తే 5 ఏళ్ళు మనకి ఏళ్ళు చూపిస్తున్నారనే సంగతి బట్టి మీరు మర్చిపోవద్దు. అక్క మీరు మహిళని చెప్పి మహిళను కదా ఏమి కాదని చెప్పి మాట్లాడటం తప్పది. కానీ అంత వలగరగా మాట్లాడేది మీ గిద్దకు మేము వదిలేస్తున్నాము. మీరు కూడా ఆలోచించుకోండి. ఒక్కటి చేయండి మీరు. ముందు మీ నాయకుడికి కానీ మీ అధినేతకు కానీ మీ ముఖ్యమంత్రి కానీ ఒక డైరెక్షన్ చెప్పండి. మీరు ఏమిటి అంటే, ఎలక్షన్ ముందు మీరు 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. మీరు ఏది అమలు చేశారో చెప్పండి. మీరు ఇవాళ తీసుకుని ఒక మహిళ ఇచ్చారా? ఒక్క సంవత్సరంలో 200 జాబులు ఇస్తారని చెప్పారు. ఇచ్చారా మీరు? మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు, ఇచ్చారా మీరు? అలాగనే వృద్ధులకి
2000 కేసీఆర్ ఓడ కొడితే ఈ వారంలో డిసెంబర్లో మీకు 4000 ఇస్తానని చెప్పావు. ఇచ్చావా నువ్వు? వికలాంగులకు 4000 కేసీఆర్ ఇస్తాడు, నేను 6000 ఇస్తానని చెప్పావు. ఇచ్చావా నువ్వు? అన్ని ఒకదంపుడు మాట్లాడి అబద్ధాలు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి అబద్ధాల మీద నువ్వు కూర్చొని కూర్చొనే వాళ్ళ కేసీఆర్ గారిని తిడుతున్నారు మీ నాయకుడు. ముందు సంస్కారం తెలుసుకొని మీరు మాట్లాడండి, ప్రెస్ మీట్లు పెట్టండి, ఏదైనా తెలుసుకోండి. ఒక ఉద్యమ నాయకుడు ఈ తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ ట్రెక్చర్ మీద ఉన్నాడు, రేపు మార్చికి పోతాడని చెప్పేసి భాష మాట్లాడింది నువ్వు, ఇష్టమైనట్టు మాట్లాడింది మీరు. అలాగనే పార్టీలు మారకుండా మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 10 సంవత్సరాలు మా నాయకుడు ఎమ్మెల్యేగా చేసిండు. అతన్ని పట్టుకొని మీరు నోటికొచ్చిన మాట్లాడుతున్నారా? ఇవాళ అధికారం మీకుంటుంది, రేపు ఇంకోళ్ళకి వస్తుంది. అప్పుడు మరి వీళ్ళు కూడా ఇంతే మాట్లాడాలి. కానీ మేము మా వాళ్ళు, మా మహిళలు కానీ మా నాయకుడు కానీ మేము కూడా మాట్లాడాం. ఎందుకంటే మా నాయకుడు మాకు సంస్కారం నేర్పిండు. అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా మాట్లాడితే మీరు ఏది మాట్లాడితే మేము మాట్లాడగలుగుతాం. మీరు ఎన్ని మాట్లాడితే మేము 10 మాట్లాడతాం, మీరు ఒకటి మాట్లాడితే మేము 10 మాట్లాడతాం. కానీ మా సంస్కృతి కాదు. మీరు కూడా ఎప్పుడు జాగ్రత్త మాట్లాడండి. అధికారం వేళ ఉంటే పోయింది, రేపు ఇంకోటికి వస్తాయి. అప్పుడు కూడా ఏం జరుగుద్దో అప్పుడు మీరు కూడా ఆలోచించుకుంటే మంచిది. దయచేసి కొద్దిగా మంచిగా మాట్లాడండి. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి. 1,00,000 రూపాయలు ఇస్తాను కేసీఆర్ గారు, పెళ్లి తులం బంగారం ఇస్తానని చెప్పినాడు. 1,00,000 రూపాయలు ఇస్తాను కేసీఆర్ గారు, నేను గెలిస్తే తులం బంగారం ఇస్తున్నాను. ఆ ఊసెత్తలేదు నువ్వు. ఆ ఊసెత్తకుండా నువ్వు అధికారుల నుండి నువ్వు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలు అమలు చేయి. అప్పుడు మా నాయకుడు కానీ, మా కేసీఆర్ గారిని, మా కాంతారావు గారిని కానీ తిట్టాలి మీరు. కానీ మీరు ఏం చేయకుండా దొంగ అన్నట్టు మీరు మాట్లాడుకుంటే అది తప్పు. ఇవాళ అధికారం వచ్చి ఆల్రెడీ 3 సంవత్సరాలు పడింది. మా ఉంటే 1 సంవత్సరాలు పడుతుంది మీ అధికారం. తర్వాత మీ అధికారం అయిన తర్వాత ఏంటో పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించుకోండి. దయచేసి మీరు మాట్లాడడానికి మా బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పనిచేసిన రేగా కాంతారావు గారు, అలాగే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఒకప్పుడు ఆయన ప్రభుత్వ విప్పుగా పనిచేశారు. అలాంటి వ్యక్తిపై కాంగ్రెస్ పార్టీ వారు ఒక మహిళ అయ్యుండి రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మొన్న జరిగినటువంటి నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేస్తూ ఉంటే అది తెలుసుకొని ముందుగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడికి చేరుకొని ఆ నిరసన కార్యక్రమానికి వ్యతిరేకంగా వారు ధర్నాలు చేయడం, గొడవలు చేయడం జరిగింది. దీనిపై రేగా కాంతారావు గారు కూడా స్పందించి మేము శాంతియుతంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము మా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి మాకు వ్యతిరేకంగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు, అసలు మీరు ప్రజాపాలకులా కాదా అని చెప్పేసి వారు అడగటం జరిగింది. అడిగినప్పుడు అక్కడ కౌంటర్ సరిపోయింది. కానీ దాన్ని ఉద్దేశించి మళ్ళీ నిన్న మండల పార్టీలో ఒక మహిళా నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు రేగా కాంతారావు గారిని వారి నోటికి వచ్చినట్టు దుర్భాషలాడటం జరిగింది. అమ్మ, మీరు ఒక మహిళ అయ్యుండి మీరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేగా కాంతారావు గారిని అలా మీరు దుర్భాషలు ఆడకూడదు. మేము కూడా అలా మాట్లాడాలంటే మాకు కూడా మాట్లాడవచ్చు, మేము మాట్లాడగలుగుతాం, మాకు అన్నీ వచ్చు. పార్టీ మాకు అలాంటి నేర్పలేదమ్మా. ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి తప్ప రౌడీల్లాగా, గూండాల్లాగా వ్యవహరించకూడదు. అక్క బర్ల నాగమణి గారు, మీకు ఒకటే చెప్తున్నా, మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఒక మహిళని మర్చిపోయి